నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దయ్యా. క్రైమ్ పెట్రోల్ కి అంటే విమెన్ అగైన్స్ట్ క్రైమ్ కి నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. ఒక ఆడది తన జీవితంలో ఎన్నో బంధాలని పొగుడుతుంది. ఎన్నో సమయాల్లో బాధ్యతలకి తన్ని అప్రిషియేట్ చేస్తారు. తను కూతురుగా ఉన్నప్పుడు అమ్మింటికి గౌరవంగా ఉంటుంది. కోడలుగా మారాక ఒక కుటుంబానికి గౌరవం ఇస్తుంది. భార్యగా భర్త తలెత్తుకునేలా చేస్తుంది. ఎప్పుడు అమ్మ అవుతుందో అప్పుడు త్యాగదేవిగా మారిపోతుంది. ఇది తప్పని నేనిక్కడ చెప్పట్లేదు. మన బంధాల కోసం త్యాగం, మిగతా వాళ్ళ మొహంలో నవ్వు చూడడానికి పనిచేయడం ఇదే కుటుంబాన్ని పైకి తీసుకొస్తుంది. కానీ ఈ ఫీలింగ్స్ అన్నీ ఇబ్బందిగా మారేటప్పుడు అప్పుడు బంధాలు మిగలట్లేదు, ఆడవాళ్ళ ఐడెంటిటీ కూడా నాశనం అవుతోంది. ఈ రోజు కథలో కూడా కొంతమంది ఆడవాళ్లు ఒకరికి భార్యగా ఉండడానికి కొన్ని కష్టాలని అనుభవించారు. తన మర్యాద, తన ఇల్లు చెప్పాలంటే ప్రాణత్యాగం చేశారు. గిరీష్, గిరీష్ టిఫిన్ తినేసి వెళ్ళండి. లేదు, నాకు లేట్ అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళి తింటాను. మీకోసం గోబీ పరాటా లస్సీ పెట్టున్నాను. కార్న్ఫ్లేక్స్ తినాలనిపించినప్పుడు గోబీ పరాటా కడుపు నింపదు. అన్నీమా వెళ్ళండి. గిరీష్, గిరీష్, ఈ రోజు మన నిశ్చితార్థం జరిగిన రోజు. నేను కేక్ చేయటం నేర్చుకున్నాను. సాయంత్రం తొందరగా రారా? నీకు తెలుసు కదా నేను అంత స్వీట్ ఐటమ్స్ తిననని. సరే, వితౌట్ షుగర్ చేస్తాను. సరే, నేను త్వరగా రానికి ట్రై చేస్తాను, కానీ నువ్వు వెయిట్ చేయకు. అన్నీమా ఏం ఆలోచిస్తున్నారు? ఇలాగే ఆలోచిస్తే పని పూర్తవదు. ముందు మీ భర్తని మార్చుకోండి. ఎందుకు ఇలాంటి చీర కట్టుకున్నారు? ఆయన్ని మైమర్పించండి. ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఎంతైనా ట్రై చేయి, నా నిర్ణయాన్ని మార్చుకోను. గుడ్ నైట్. గిరీష్, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మీ ఇంటిని సర్చ్ చేయాలి. పరిశోధన. ప్లీజ్ కోఆపరేట్. ఎందుకు సార్ ఇది? సార్ ఏమైందో చెప్పండి. అలా ఏ తప్పు జరగలేదు. పని చేసుకొనిస్తారా? అక్కడికి వెళ్ళి చెక్ చేయి. ఒక్క చోటు కూడా వదలకూడదు. సార్, మీకు ఇక్కడ ఏమీ దొరకదు. ఎందుకు అలా చేస్తున్నారు? మేడం, అది మేము చూసుకుంటాం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఎక్స్క్యూజ్ మీ. గిరీష్, వీళ్ళని చూడండి. మన ఇల్లు పరిశోధన చేయాలంట. మీ ఇంటిని మేము రైడ్ చేస్తున్నాం. రిషి, ఆ గదిలోకి వెళ్ళి చెక్ చేయి. రేడా? ఎందుకు సార్ రేడు? DCD, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్. మా ఇంట్లో డ్రగ్స్ ఏం లేవు సార్. ఫోన్ అలౌడ్ కాదు. ల్యాప్టాప్ ఇవ్వండి. కానీ మా ఇంట్లో డ్రగ్స్ ఏం లేవు సార్. అది మేము చూసుకుంటాం. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేయండి. కూర్చోండి. సార్, సార్ దొరికింది. అక్కడ లోపల ఉండేది. ఏమిటిది? సార్, ఇది నాదేం కాదు సార్. దొరికిన అందరూ ఇలాగే చెప్తారు. అరెస్ట్ హిమ్. అరే సార్, కానీ నేను ఇది నాది కాదంటున్నాను కదా సార్. సార్, ఇది నాది కాదంటున్నాను కదా సార్. కాంట్ అరెస్ట్ మీ సార్. అరే, ఏం చేస్తున్నారు సార్? సార్, సార్, తను ఏ తప్పు చేసి ఉండడు. అరే సార్, నేనేం చేశాను సార్? సార్, నేనేం చేశాను సార్? సార్, నేనేం చేయలేదు సార్. సార్ సార్ సార్, మిమ్మల్ని చూస్తున్నప్పుడే తెలుస్తుంది మీకేమీ తెలియదని. ఇలా చూడండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. అందుకని ఎవరితోని ఏమీ చెప్పకండి, లేకపోతే మీ భర్తతో మీరు ఇరుక్కుంటారు. నేను ఒకటి చేస్తాను. నేను సార్తో మాట్లాడతాను. సార్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇక్కడే ఉండండి, సరేనా? గిరీష్, నమస్కారం. ఏమైందండి? ఎందుకు ఒకలాగా భయపడుతున్నట్టున్నారు? ఏం లేదు. నువ్వు వెళ్ళు, పని చేసుకో. అలాగే.
అన్యమ్మా. హలో హలో. అదే వద్దని చెప్పాను కదా, ఎవరితోనూ చెప్పకండి, ఫోన్ చేయకండి అని. నేను ఎవరికి ఏం చెప్పలేదు. మరి ఆవిడేం చేస్తున్నారు? ముందు ఆవిడ ఇంట్లోంచి బయటికి పంపండి, లేదంటే నీ మొగుడు పోతాడు. లేదు, నేను పంపించేస్తాను. లత లత, ఇవాళ ఏ పని లేదు. ఏమైందండి? ఏమైంది? అరే ఇంకా ఏం పనులు పూర్తి చేయలేదు నేను. ఏమి మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అరే ఏమైంది? ఇలా చూడండి శిల్ప మేడం, మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది. మీకు తెలిసి నిజాలు చెప్పండి, అదే మంచిది. సార్, నేను నిజంగా చెప్తున్నాను, నాకేమీ తెలీదు. మీకేమీ తెలీదా? అయితే మీ ఆయన 10 ఏళ్ళు జైల్లోనే ఉంటాడు. ఇలా చూడండి శిల్ప, మేము ఇంకా ఎఫ్ఐఆర్ వేయలేదు. మీరు కావాలంటే నేను మీకు సహాయం చేయగలను. సార్, మీరు ఏదైనా చేసి ఎలా అయినా నాకు భర్తని కాపాడండి. శిల్ప మేడం, మీరు నన్ను హెల్ప్ అడుగుతున్నారా లేక ఆర్డర్ వేస్తున్నారా? సార్, మీ కాళ్ళ మీద పడి అడుగుతున్నాను, నా భర్తని ఎలా అయినా కాపాడండి. ఏమిటి శిల్ప గారు, హెల్ప్ అడగడం కూడా మీకు చేత కావడం లేదు. నా భర్తని కాపాడండి సార్, నా భర్తని కాపాడండి సార్. సరే, నువ్వు నా కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నావు కనుక నేను వాడిని కాపాడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు చూసుకోవాలి. నాకంటూ ఓ ఫీజు ఉంటుంది. సో ఇంట్లో నగలు, డబ్బు అన్నీ ఉంటాయి కదా. ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. సార్, ఆయన కాంట్రాక్టర్గా ఉన్నందువల్ల అందరి యొక్క జీతాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదేమిటి? అది మా పెళ్లి చీర సార్. చాలా బాగుంది, కట్టుకో కట్టుకో, పెళ్లి కూతురులా. ఏమైనా చేద్దామని ఆలోచించకూడదు. ఇక్కడున్న డబ్బు, నగలు ఇవన్నీ పెద్ద ఆఫీసర్లకే. నా ఫీజు నువ్వు ఇలా పెళ్లి కూతుర్లా రావాలి. రెడీ అయ్యి బెడ్ దగ్గరికి రా. లేదు, నేను అలాంటిది ఏది నేను చేయలేను. ఏమిటి అమ్మాయి ఒప్పుకోవడం లేదు? దీని మొగుడిని ఒకసారి చూపించండి, వాడు చావు దెబ్బలు తిండో ఇది చూడాలి. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. గిరీష్, ఆయన్ని కొట్టొద్దని చెప్పండి. సార్ నన్ను కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్. ఆయన్ని ఇంకా కొట్టమన్నా? కొట్టొద్దండి. అయితే నా మాట వినో. లేదు, కుదరదా? ఒప్పుకుంటాను, మీరు ఏం చెప్తే అది ఒప్పుకుంటాను. దయచేసి ఆయన్ని వదలండి. వదలండి ప్లీజ్. సో వాడిని కొట్టడం ఆపండి. గిరీష్, ఓకే, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి కూతురులా మారుస్తాను. అర్రే, సూపర్గా ఉంది. ఇప్పుడు నువ్వు ఈ చీర విప్పేసి ఈ చీర కట్టుకో. త్వరగా రా, అంతవరకు నేను వీటిని చూసుకుంటూ ఉంటాను. త్వరగా. ఎక్కడికి వెళ్ళి చచ్చింది? కొన్ని రోజులుగానే తను డిప్రెషన్లో ఉంది సార్. ఈరోజు పొద్దున ఒకటి విచిత్రంగా జరిగింది. కొంతమంది పోలీసులు వచ్చారు, ఆ ఇంటిని రైడ్ చేశారు. వాళ్ళు నన్ను అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు సార్. తర్వాతే పొరపాటున చేశారని, అది వేరే కేసు అని నన్ను రిలీజ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడా ఏంటి? లేదు, డ్రగ్స్ సార్. కానీ నాకు డ్రగ్స్కి ఎటువంటి సంబంధం లేదు సార్. వాళ్ళకి రాంగ్ ట్రిప్ దొరికిందని తర్వాత నన్ను వదిలేశారు సార్. సరే, ఇప్పుడే కదా మీరు చెప్పారు మీ వైఫ్ డిప్రెషన్లో ఉన్నారని. ఏం డిప్రెషన్ అది? సార్, అది శిల్ప తల్లి కాలేకపోయింది, కానీ మేము తనతో చెప్పాము ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుందాము అని. ఈ సమయంలో ఉన్నట్టుండి వాళ్ళమ్మ నాన్న కూడా చనిపోయారు ఒక యాక్సిడెంట్లోన. ఆ తర్వాత తను సార్, శిల్ప నన్ను అడిగేది
పోలీసు వాళ్ళు నన్ను తీసుకెళ్ళాక చాలా భయపడిపోయింది సార్. ఇక లైఫే అయిపోయిందని తనకు అనిపించిండొచ్చు సార్. ఒకవేళ అందుకే మా పెళ్లి చీర వేసుకొని తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. ఇవన్నీ జరిగేటప్పుడు మీరెక్కడున్నారు? ఇంట్లో లేరా? లేదు సార్, నేను ఇక్కడ ఉండను. నేను షాకీర్ కాలనీలో ఉంటాను. ఎందుకంటే పిల్లలకు ప్రైవసీ ఇవ్వాలన్న ఉద్దేశంతో. ఇదే నా రిటైర్డ్ లైఫ్. గిరీషే నాకు ఫోన్ చేసి పిలిచాడు. మరి నువ్వెలా లోపలికి వచ్చావు? తలుపు తెరిచుందా? ఆ పోలీస్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిన సమయానికి నేను ఆఫీస్కి వెళ్తున్నాను సార్. ఎప్పుడు బండి కేసుతో పాటు నా దగ్గర ఒక ఇంటి స్పేర్ కీ ఉంటుంది సార్. సార్ అంటే అలా అయితే మీ వైఫ్ సూసైడ్ చేసుకోలేదు, మర్డర్ చేశారు. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. తమ్ముడు గిరీష్, ఇదంతా చేసింది మీరేనా? సార్ మీరు ఏమంటున్నారు? నేను మీకు ముందే చెప్పాను కదా వాళ్ళు నన్ను పొద్దున 8 గంటలకు తీసుకెళ్లారని. సరే, మళ్ళీ ఎప్పుడు వచ్చావు? అది సాయంత్రం 7:30 పావుదొక 8 గంటలకు. సార్, కబోర్డ్ చెక్ చేశాను, అందులో ఏం లేదు. ఏంటి? డబ్బులు నగలు ఏం లేవు ఇందులో. మీరు ఇదంతా చెక్ చేయలేదా? సార్ నేను ఇంటికి రాగానే శిల్పాని ఈ కండిషన్లో చూసి షాక్ అయిపోయాను. చెక్ చేసుకోలేదు సార్. ఇది హత్య కేసు ఉండొచ్చు సార్. శర్మ, ఏమేం దొంగిలించబడ్డాయో వాటి లిస్ట్ వేయి. మన నెట్వర్క్ మొత్తం వాటిని సర్క్యులేట్ చేయి. కనిపెట్టమని చెప్పు. దగ్గరలో సీసీటీవీ ఉందా చూడు. చూసి ఫుటేజ్ తీ, వాడిని పోస్ట్ మార్టం పంపించు. ఇంకా మీరిద్దరు ఊరుదులు ఎక్కడికి వెళ్ళకూడదు. నేను పిలిచినప్పుడు మీరు మళ్ళీ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మాన్సీ, నా ఒక్క మోదరం కనిపించట్లేదు. అక్కడే ఉంటుందండి, నేను మీ కబోర్డ్ ని ముట్టుకోలేదు. ఎందుకే అబద్ధం చెప్తున్నావు? మొన్నటికి మొన్న నువ్వు లోపల చేయి పెట్టావు కదా. నేను దాన్ని క్లీన్ చేశానంతే. క్లీన్ చేసావా లేదంటే ఎవరికైనా ఇచ్చేసి వచ్చావా? నేను దాన్ని కస్టమర్ల కోసం స్పెషల్ గా ఆర్డర్ చేశాను. చెప్పేది వినండి, నేను అక్కడి నుంచి ఏమీ తీయలేదు. అది మన ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను? ఎందుకంటే నువ్వు దీన్ని నీ ఇల్లు అనుకోలేదు. బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా ఉండాలి. ఉండవే. బేబ్స్, ఇందులో నుంచి దొరికే డబ్బు ఎక్కువ రోజులు ఉండదు. వెంటనే మనం వేరే ఏదైనా చెయ్యాలి. అరే చాలు, నేను ఇప్పుడు ఏమీ చేయలేను. నాకు ఒకే తలనొప్పిగా ఉంది. మా ఇంట్లో అరుస్తున్నారు. ఏయ్, మనం ఒక పని చేద్దాం, పెద్దగా కూడా చేసేద్దాం. దట్స్ మై గర్ల్. ఎప్పుడు చేద్దాం? వెనస్డే అన్నయ్య 2 to 4 ఇంటికి వస్తాడు. అండ్ అప్పుడు క్యాష్ తీసుకొస్తాడు, దాంతోపాటు జ్యువెలరీ పీసెస్ని తీసుకొస్తాడు. దాంతోపాటు అమ్మ 3:30 నుంచి 5:30 వరకు పూజ చేస్తూ ఉంటారు. అదే కరెక్ట్ అయిన టైం. ఎరగిస్తున్నావు బేబీ. సార్, శిల్పా మిశ్రా కేసులో కాల్ రిపోర్ట్ అడిగాను. మనం లేట్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఈ కేసులో గిరీష్ మీద నాకు చాలా అనుమానంగా ఉంది సార్. వీడు వైఫ్ మర్డర్ జరిగేటప్పుడు వీడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఆ తర్వాత రిలీజ్ కూడా అయ్యాడు. గిరీష్ ఏ టైం అయితే చెప్పాడో దాన్ని వెరిఫై చేయండి. ఏదైనా సీసీటీవీలో క్యాప్చర్ అయిందా చూడండి. ఓకే సార్. సార్, ఈవిడే లత, గిరీష్ శిల్ప ఇంట్లో పనిచేస్తుంది. మీతో ఏదో చెప్పాలట. సార్, అన్నయ్యకి ఇంకా వేరేది ఇక్కడ అఫేర్ ఉంది. అలాగా? సరే, నీకెలా తెలుసు? మొన్నే నాకు అన్నీ మాకు తెలిసి వచ్చింది. లత, ఆయన చాలా బిజీగా ఉన్నారు, వచ్చేదానికి లేట్ అయ్యేటట్లుంది. ఏంటని మా మీరు ఇంత మంచి కేక్ చేశారు? మనం ఒక పని చేద్దాం, నేరుగా ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన కోసం వెయిట్ చేద్దాం. నేను అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారైనా ప్రేమగా నాతో ఒక్క మాటైనా మాట్లాడారా? నేను ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అమ్మ నాన్న బలవంతం చేశారు. నువ్వు చాలా మంచిదానివి, కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను అందంగా లేనా? నేను నీకు నచ్చలేదా? నేను ఎందుకు నచ్చట్లేదు? నాలో ఏం లోటు ఉంది? చూసావా ఎంత అందంగా అలంకరణ చేసుకుంటుందో? పాష్గా ఉంది, నా స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతుంది. నాకు అలాంటి అమ్మాయే ఇష్టం. ఆ తర్వాత ఏమైంది?
ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు శిల్ప ఏమైనా చెప్పిందా? లేదు సార్, అన్నీమా సూసైడ్ చేసుకోదు. ఎందుకు అంత కన్ఫర్మ్ గా చెప్పగలవా? ఎందుకంటే నేను మరుసటి రోజు పనిలోకి వచ్చాక అన్నీమా కొత్త నైటీలు తీసుకొచ్చారు. నా తాళిని నేను కాపాడుకుంటానని చెప్పింది. గిరీష్ శిల్ప దగ్గర నుంచి దూరం అవడం కోసమే దాన్ని చంపుండాలి సార్. ఇప్పుడు నువ్వు బయలుదేరొచ్చు. అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. శర్మ, దీని సీడీఆర్ తీసి పిఎం రిపోర్టు వెంటనే తీసుకురా. సార్. హే మాన్సి, రారా, ఇంటికి వెళ్తున్నాను. హరే రా, లోపల కూర్చో రా. పక్కింట్లో ఉన్నా కలుసుకోలేకపోతున్నావు, ఎందుకు? అదేంటంటే మీరు జాబ్లో బిజీగా ఉన్నారు కదా, అదే కారణం. నేను బిజీగా ఉన్నానా? నాకన్నా నువ్వే ఇంట్లో చాలా బిజీగా ఉంటున్నావు. మళ్ళీ గొడవ? ఏమీ చేయలేమక్క, ఆయనకి నా పైన అస్సలు నమ్మకం లేదు. నువ్వెందుకని ఇవన్నీ ఓర్చుకుంటున్నావు? అదేంటంటే మా నాన్న అప్పుల్లో మునిగిపోయారు. అజయ్ గాని లేకపోతే మా నాన్న సూసైడ్ చేసుకునేవారు. ఎందుకంటే అజయ్ మొదటి భార్య చనిపోయింది. వాళ్ళ అమ్మగారు నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు. నా వల్ల కుదరదని నేను చెప్పలేకపోయాను. అందుకోసం నీ జీవితం నాశనం చేసుకున్నావు, అంతే కదా? ఈ పారంబోకే దానికన్నా నీకు ఇంకో మంచి ఫ్రెండ్ దొరకలేదా? ఇది ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకుంది, ఇంటినే అవమానం చేసింది, తర్వాత విడాకులు తీసుకుంది. తనతో దూరంగా ఉండు, లేకపోతే మనల్ని విడదీస్తుంది, అర్థమైందా? ఏంటమ్మా, తను చెప్తేనేనా నేను ఏదైనా చేసేది? మన పక్కింటి ఆవిడని చెప్పి నేను ఆవిడతో మాట్లాడాను. ఇక చాలు, ఏది మాట్లాడినా వెంటనే ఎదురు తిరిగి నాతో మాట్లాడతావే నువ్వు. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? దానికి నచ్చ చెప్తున్నావా? తనతో మాట్లాడితే నీ బీపీ పెరిగిపోతుంది. నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో. నీతో మాట్లాడటం దండగా. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ నన్ను కొట్టకండి సార్. ఆగాగు, చెప్పరా, కన్ఫర్స్ చేయి. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నాకు శిల్ప అంటే అసలు ఇష్టం లేదు సార్. అది అమ్మ బలవంతం చేసినందుకు పెళ్లి చేసుకున్నాను. రియాతో నీ ఎఫ్ఐఆర్ పెళ్లికి ముందు కూడా ఉందా? లేదు సార్, నేను ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాను సార్. రియాను ఆఫీస్ పక్కనే పనిచేస్తుంది సార్. నేను తను అక్కడే కలుసుకున్నాను సార్. కొన్ని రోజుల్లోనే తనతో ప్రేమలో పడ్డాను సార్. నిన్ను నువ్వు నీ భార్యకి డివోర్స్ ఇవ్వబోతున్నట్టు నీ లాయర్ చెప్పేశాడు. భార్య తప్పు చేయకపోతే 50% ప్రాపర్టీ అలిముని అనే పేర్లు వెళుతుంది. అందుకే తనని చంపేశావా? లేదు సార్, శిల్పాకి అంత తెలివి లేదు సార్. 2-3 లక్షలు ఇచ్చి సెటిల్ చేసి ఉంటాను సార్. అంతేకాకుండా వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ ఊర్లో చాలా ఆస్తులు ఉన్నాయి సార్. సార్ నేను తన్ని చంపలేదు సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. ఆ రోజు పొద్దునే నన్ను ఆ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుని వెళ్ళారు సార్. చెప్పాను కదా సార్ మీతో నేను. ఏ పోలీస్ స్టేషన్? సార్ అది నాకు తెలియదు సార్. ఆగరా, చెప్పరా, నిజం చెప్పు. డీలర్ పేరేంటి? డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చావు? సార్ నాకు ఆ డ్రగ్స్కి ఏం సంబంధం లేదు సార్. నాకు అలవాటు ఏం లేదు సార్. ఆ తర్వాత ఏమైంది? నన్ను చాలా కొట్టారు సార్. నన్ను కొట్టారు సార్. తర్వాత పోలీసు వాడు వచ్చి నన్ను వదిలేయమన్నాడు సార్. సారీ బాస్, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నువ్వు బయలుదేరు. డ్రగ్స్ మ్యాటర్ని అలా వదిలేసారా? సార్ ఆ డ్రగ్స్ నావి కాదు కదా సార్. ఏ పోలీస్ స్టేషన్ అని నీకు నిజంగా తెలీదా, లేదా నటిస్తున్నావా? సార్ నేనెందుకు నాటకం ఆడతాను సార్. వాళ్ళు నా తల మీద ఒక నల్ల బట్ట కప్పేసి నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు సార్. తిరిగి ఇంటికి తెచ్చి వదిలేసేటప్పుడు కూడా అలాగే వదిలారు సార్. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు. పోలీసు ఇలాగంతా అరెస్ట్ చేయరు. సార్ నేనెందుకు అబద్ధం చెప్తాను సార్. మీకు నా మీద నమ్మకం లేదంటే ఎంక్వైరీ చేసుకోండి. నీకు తెలుసు కదా నా కొడుక్కి ఇదంతా నచ్చదని. అయితే నువ్వెందుకు నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? ఏంటమ్మా మీరు, నేను అజయ్తో కూడా చెప్పాను. అతను నన్ను అడ్రస్ మాత్రమే అడిగాడని. మీరు ఆడవాళ్లే కదా, తప్పుడు విషయంలో మీ అబ్బాయికి మీరు సపోర్ట్ చేయొద్దు. నేనెప్పుడు నా కొడుకు పక్కనే నించుంటాను, అర్థమైందా? ఇంతటితో నువ్వు అరవకు. అజయ్ నిద్రపోతున్నాడు, అతను షాప్కి వెళ్ళాలి. నాకు వేరే పూజకి టైం అయిపోతుంది. నువ్వు బాగుపడవులే. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్, మీ ఇంటిని మీరు సర్చ్ చేయాలి. అరే ఏం చేస్తున్నారు?
ఎవరు మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అజయ్ అజయ్ పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చారు, ఏదో సర్చ్ చేయాలంట. సార్ ఏం చేస్తున్నారండి? డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్, మీ ఇంటికి రైడ్ కోసం వచ్చాం. సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను బంగారం తయారు చేస్తాను, మాది ఇలాంటి ఫ్యామిలీ కాదు సార్. సార్ దొరికింది. ఏమిటిది? సార్ ఇది నాది కాదు సార్, బహుశా దీనిదై ఉంటుంది. ఒకటి దీనిదై ఉండాలి, లేదంటే దీని బాయ్ ఫ్రెండ్ దై ఉండాలి, అంతేకాని ఇది నాది కాదు సార్. అమ్మ దుర్మార్గుల్లో ఉన్నావు, తీసుకెళ్ళండి. నిజం సార్. అరే ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు మేడం? విషయం బయటికి వెళ్ళిందంటే మీ కుటుంబానికి అవమానం. నా మాట వినండి, కొంచెం డబ్బు ఇచ్చి మ్యాటర్ని ముగించేయండి. డబ్బు ఉందా? ఇదిగో తీసుకోండి సార్. సార్ అంతా తీసుకోండి, నా భర్తను వదిలిపెట్టండి సార్. అరే ఇవన్నీ పెద్ద అధికారులకు ఫీజు, ఇదే నా ఫీజు. ఈ చీర కట్టుకో, పెళ్లి కూతుల రెడీ అవు. సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. నేను చెప్తాను బంగారం. ఏం చేస్తున్నావు? చూడు చూడు. అజయ్ అజయ్ నా భర్తనే చెయ్యొద్దు ప్లీజ్, ఆయన వదిలేయండి. అచ్చం పెళ్లి కూతుర్లాగే ఉన్నావు, కొంచెం సిగ్గుపడు. సార్ పిఎం అండ్ సిడిఆర్ 2 వచ్చింది. ముందు సిడిఆర్ ని చూపించు, అలాగే గిరీష్ లొకేషన్ కావాలి. సార్ గిరీష్ యొక్క ఫోన్ మర్డర్ జరిగినప్పుడు ఏప్రిల్ 23 పొద్దున 8 గంటలకు ఆఫ్ అయింది, తర్వాత 7:40కి ఆన్ అయింది. స్మార్ట్ గా ఉన్నాడు చూసావా? వాడి లొకేషన్ తెలియకూడదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, చెత్త నా కొడుకు. సార్ పిఎం రిపోర్ట్ ప్రకారం తను ఎవరు రేప్ చేయలేదు, సెక్షువల్ గా తను యాక్టివ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ తను చనిపోవడానికి ముందు కూడా తనకి సెక్స్ జరిగింది. దానికైనా గుర్తులున్నాయి, అంటే కాండమ్ యూజ్ చేశారు, కానీ పీక్లో స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్ సేమ్గా ఉంది సార్. అంటే ఏ తాడుతో అయితే తనని స్ట్రాంగులేట్ చేశారో ఆ రోప్ తోటే హ్యాంగ్ కూడా చేశారు. అంటే తను చనిపోయినప్పుడు 3 నుంచి 4 గంటలు ఉంటుంది. సార్ ఐఎమ్ షూర్ గిరీషే చంపు ఉండాలి. గిరీష్ కనుక శిల్పాని చంపుంటే పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు ఎందుకు చంపాలి? ఈ ఒక విషయం మాత్రమే అర్థం కావడం లేదు. పెళ్లి జీవితం కాపాడబడుతుందని లతాతో శిల్ప చెప్పింది. గిరీష్ డివోర్స్ పేపర్స్ ని రెడీ చేశాడు, మరొకరితో హత్య చేయమని చెప్పుండాలి. ఎగ్జాక్ట్లీ ఇదే రీజన్ అయి ఉండాలి. గిరీష్ శిల్ప దగ్గర నుంచి డివోర్స్ అడుగుతున్నాడు. శిల్ప వివాహ జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటోంది. అప్పుడు గిరీష్ కున్నది ఒకటే మార్గం, శిల్ప చెప్పితేనే వాడికి విడుదల దొరుకుతుంది. నాకు తెలిసి ఆ రోజు గిరీష్ ని ఆకర్షించడానికి శిల్ప పెళ్లి డ్రెస్ వేసుకొని ఉంటుంది. అలా కాకపోతే గిరీష్ కూడా ఒకవేళ చెప్పుండొచ్చు, ఎందుకంటే తన నమ్మకం గెలవాలి. అందుకేగా నమ్మకాన్ని గెలుచుకునే తన్ని లవ్ చేశాడు, తర్వాత సెక్స్ చేశాడు, ఆ తర్వాత హత్య చేశాడు. లేదంటే ఎవరి చేతైనా చంపించుండొచ్చు. కానీ దీనికంత మన దగ్గర ప్రూఫ్ లేదు. దొంగతనం కూడా అక్కడ జరిగింది. ఈ మర్డర్ను దాచడానికి ఆ దొంగతనం ఖచ్చితంగా జరుగుంటుంది. శర్మ, గిరీష్ గర్ల్ ఫ్రెండ్ రియా ఉంది కదా, వెళ్ళి తను తీసుకురా. గిరీష్ చుట్టుపక్కల చెక్ చేయండి, తను వచ్చేళ్ళేది చూశారా అని అడగండి. ఆలోపు డ్రగ్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏదైనా రైడ్ జరిగిందని నేను కనుక్కుంటాను. సార్ సార్ నేను మిమ్మల్ని వదిలిపెట్టను. పోలీసులంటే ఏమైనా చేస్తారా? మీ మీద కేసు పెడతాను సార్. నేను నా వకీల్తో మాట్లాడాలి. ఏయ్ ఆగండి, ఈయన్ని వెళ్ళనివ్వండి. సారీ సార్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరో మోసం చేశారు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని వదిలేసాం. ఎవరు నన్ను మోసం చేసేది? క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. గిరీష్ నేను 1.5 సంవత్సరంగా అఫైర్లో ఉన్నాం. నాకు గిరీష్ బాగా తెలుసు. వాడు తన భార్యని చీట్ చేస్తూ వచ్చాడు, కానీ ఇదంతా చేయడు. వాడు భార్యని హత్య చేసుండడు. అయితే నువ్వే హత్య చేసావా? ఎందుకంటే 1.5 సంవత్సరం నుంచి వాళ్ళ వైఫ్ డివోర్స్ ఇవ్వలేదు కదా, దానికి కోపం వచ్చుండాలి కదా. లేదు సార్, నా డివోర్స్ ప్రాసెస్ లోనే ఉండింది సార్. 2 months ముందే క్లియర్ అయింది సార్. నా డివోర్స్ వచ్చినాకనే మా రిలేషన్షిప్ ని మేము ఓపెన్ చేద్దామని మేము డిసైడ్ చేశాం సార్. నాకు అప్పుడే ఎలైన్మెంట్ దొరుకుతుంది సార్. 23rd గిరీష్ ని మీట్ అయ్యావా? లేదు సార్, నేను 23వ తారీఖున మీట్ చేయలేదు. మేము డైలీ మీట్ చేస్తాం సార్. ఫోన్ లో చాలాసేపు మాట్లాడుకుంటాం. 23వ తారీఖు కాలే చేయలేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను, కానీ ఫోన్ కలవలేదు సార్. సార్ నన్ను నమ్మండి, వాడు భార్యని హత్య చేసున్నాడు. దాన్ని మేము డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు బయలుదేరచ్చు, కానీ సిటీ నుంచి బయటికి వెళ్ళకూడదు. పూజ,
తన కాల్ రికార్డ్స్ ఎప్పుడు వస్తాయి? సార్ 2-3 గంటల్లో వచ్చేస్తుంది. సార్ ఫుల్ ప్లానింగ్ తోటే ఇవన్నీ జరిగింది, కానీ ఎవరు చేశారనేది ఇంకా అర్థం కావడం లేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా తెలిసిందా? పెద్దగా ఏం తెలియలేదు సార్. సార్ ఆ ఏరియాలో 2 పోలీస్ బండి కనిపించింది. పెట్రోలింగ్లో వేరే ఉంది. నేను కన్ఫర్మ్ చేశాను. గిరీష్ ఇంటికి అసలు పోలీసు వెళ్ళలేదు. సార్ గిరీష్ ఇంటి పక్కన ఒక ఏటీఎం ఉంది. అందులో సీసీటీవీ కెమెరా కూడా ఉంది. అందులో కూడా గిరీష్ కనిపించడం లేదు. నాతో వాళ్ళు ఇలా ప్రవర్తించారు, మీకు కొంచెం కూడా బాధ లేదు? మా దగ్గర ఉన్న డబ్బులు నగలు మొత్తం పోయాయా? లేదు, ప్లీజ్ నేను చెప్పేది వినండి. తలుపు తీయండి. ఏ మాన్సి, మాన్సి ఏమైంది? పైకి లేగు. ఏమైంది మాన్సి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? విషయం ఏంటి? నన్ను రేప్ చేశారు. ఏంటి? చెప్పండి మాన్సి, మీ ఇంట్లో కూడా రైడ్ జరిగిందా? మీ భర్తని తీసుకెళ్లారా? అంతేకాదు సార్, అత్తగారింట్లో తిన్న బాగా కొట్టి బయటకు పంపించేశారు సార్. సార్ ఈ ఇంటిలో నా హస్తం ఏదీ లేదు సార్. వాడు నా బాయ్ ఫ్రెండ్ కూడా కాదు. నీళ్ళు తాగండి. ఇలా చూడండి మాన్సి, మీ మాటలను మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఇలాగే ఒక కేసు జరిగింది, సేమ్ ఇలాగే గిరీష్ శిల్ప మిశ్రా విషయంలో. మీకు వాళ్ళు తెలుసా? లేదు సార్. గిరీష్ని తీసుకురా. చూసారా సార్, నేను మీకు ముందే చెప్పాను, కానీ మీరు నన్ను నమ్మలేదు సార్. మాన్సి మేడం, ముందుగా వాడు మిమ్మల్ని పెళ్లి కూతురులా చేశాడా? దెన్ ఆ తర్వాత మీతో గిరీష్ వైఫ్ శిల్ప కూడా ఇలాంటి డ్రెస్లోనే దొరికారు. ఇలాంటి డ్రెస్సా? అవును, ఆవిడ్ని మర్డర్ చేశారు. సరే, మీరు విషయాన్ని చెప్పండి. మిమ్మల్ని ఇవన్నీ అయిపోయాక వాడు మిమ్మల్ని మర్డర్ చేయడానికి ట్రై చేశాడా? లేదా వేరే ఎవరైనా వచ్చుండొచ్చు, లేదా మనసు మారుండొచ్చు. లేదు సార్. మరెందుకు వాడు శిల్పాని హత్య చేశాడు? శర్మ, మాన్షి ఇంటికి వెళ్ళు. అక్కడి నుంచి ఫింగర్ ప్రింట్స్ మొత్తం తీ. గిరీష్ ఇంట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడు. సార్, మా ఆయన నన్ను ఇంటి లోపలికి రానివ్వరు సార్. ఆ దిగులు మీకొద్దు, నేను చూసుకుంటాను. కొంతమంది యూనిఫామ్ని తప్పుగా వాడుతున్నారు, పర్సనల్ పనులన్నీ చేసుకుంటున్నారు. మాన్సి మేడం, వాళ్ళ మొహం ఎలా ఉంటుందో చెప్పగలరా? ఓకే సార్. అవును సార్, ఈ ముగ్గురే ఉన్నారు. ఇంకా వీడే నన్ను రేప్ చేశాడు. పూజ, దీన్ని కాపీలు తీసి సర్క్యులేట్ చేయి. ఓకే సార్. ఇందులో మాన్సి ఏ తప్పు చేయలేదు, కానీ తన హస్బెండ్ దగ్గర నుంచి ఇన్సెక్యూరిటీ ఉండింది. అందులోంచి విడుదల దొరకడానికి ఒక ఛాన్స్ ఉండింది. మాన్సీకి సపోర్ట్ ఇవ్వడం మానేసి తన ఇంట్లోంచి తరిమేశారు. కానీ శీతల్ మాన్సీ పోరాటానికి సపోర్ట్ చేసింది. అమ్మలందరూ ఇలాగే ఉండాలి. తన స్టేట్మెంట్ తో పోలీస్ వాళ్ళకి చాలా సపోర్ట్ దొరికింది. గిరీష్ నెల పోలీస్ వాళ్ళే రేప్ చేసి మరీ హత్య చేశారా? ఇప్పుడు పోలీసులకి ఇదొక క్రిమినల్ కేసుగా మాత్రం కాదు, పోలీస్ వాళ్ళకి యూనిఫామ్ గౌరవాన్ని కూడా కాపాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పేరు చెడిపోకూడదు కదా. పోలీస్ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఆ స్కెచ్ ని పంపించారు. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్ లోనే ఇలాంటి తప్పుడు పనులన్నీ జరిగాయి. కానీ పోలీస్ ఈ కేసు ఇల్లు మొత్తాన్ని చెక్ చేయండి, ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేయండి. అరే సార్, కాస్త అర్థం చేసుకోండి. తను అబద్ధం చెప్తోంది. ఇది మీ అందరినీ మోసం చేస్తోంది. బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి ఉంటుంది. దీని ప్రాణాలతో వదిలితేనే కదా ఇక్కడ జైలుకి రా, అక్కడ నీ పొగరు అణిగేటట్టు చూస్తా. ఆడదంటే మీకంతా నీచంగా ఉందా? యూజ్ చేసి వదిలేస్తావా? ఇప్పుడు నీ పొగర్ని చూపించు. పూజ, అజయ్ అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్పు. అబద్ధం లేకుండా నిజం మాత్రం చెప్పాలి. సార్, గిరీష్ ఏమైతే అంటున్నాడో అజయ్ కూడా అదే అంటున్నాడు. డీసీడీ రైట్. ఠాకూర్, ఇందులో ఉన్న ఏ ఒక్కరు డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కాదు. ఆర్ యు షూర్? యా షూర్. బండాపు,
సార్ శిల్ప మాన్సి లాగే ఇంకొక కేస్ కపుల్ క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారు. సార్ ఒక పోలీసు వాడు నా గర్ల్ ఫ్రెండ్ని రేప్ చేశాడు సార్. సార్ మా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు సడన్గా బెల్ కొట్టింది. పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు నాతో చెప్పింది డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మీ ఇంటిని రైడ్ చేయాలి. ఇవన్నీ చూడండి, ఇందులో ఎవరైనా ఉన్నారా? అవును సార్, వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు సార్. సార్ వీడి ఈ నీచుడే నన్ను రేప్ చేశాడు సార్. సరే, దీనికి సమాధానం చెప్పండి. వీడు మిమ్మల్ని చంపడానికి ట్రై చేశాడా? లేదు లేదు సార్. ఎప్పుడు నా పెళ్లి చీర నా దగ్గర లేదని వీడికి తెలిసిందో అప్పుడు వీడికి కోపం వచ్చింది. అందుకని నన్ను కొట్టాడు, చాలా ఘోరంగా కొట్టాడు. ఫస్ట్ నైట్ జరగదట, రేపే జరుగుతుందట. అలానే చెప్పి నన్ను రేప్ చేశాడు సార్. దీనంతటికి అర్థమేంటి? వీడు శిల్పాని హత్య చేసుండడు. తను పెళ్లి కూతురులాగే కదా ఉంది, కాబట్టి రేప్ కూడా అంత బ్రూటల్ గా ఏమీ లేదు. సార్ అంటే శిల్పాని చంపింది ఎవరు? ఈ ముగ్గురు కాకుండా వేరే ఎవరైనా ఒకరు ఉండాలి. వాడే దీన్ని చేసుండాలి. సార్ మనం ఈ ముగ్గురినే ఫోకస్ చేస్తున్నాం, కానీ నాలుగో వాడు ఇంకొకడున్నాడు. డీసీడీలో అలా ఎవరో లేరంట కదా. పూజ, ఈ గిరీష్ అండ్ అజయ్ వీళ్ళిద్దరికీ ఒకేలాగే జరిగింది. వాళ్ళిద్దరు మొహాలు మూసేసి కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. పూజ ఓ పంచే, వీళ్ళింటి పక్కనున్న సీసీటీవీ ఫుటేజెస్ వీటన్నిటిని పెట్టి ఓసారి మ్యాచ్ చేసి చూడు. ఆ వీడియో ఫుటేజెస్ లో సేమ్ మేక్ అండ్ సేమ్ మోడల్ బండి ఉందో లేదో చూడు. ఓకే సార్. సార్ సార్ అజయ్ ఇంటి గోల్డ్ ని అమ్మాలనుకున్నాడు, దొరికాడు. నాకేం తెలియదు సార్. చెప్పరా చెప్పరా. సార్ 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 అదొచ్చి నేను అజయ్ సిస్టర్ ఆయుష్ బాయ్ ఫ్రెండ్ని సార్. ఇంట్లో అన్ని తనే దొంగలిస్తుంది, నేను ఊరకు అమ్మి పెడతాను అంతే. డ్రగ్స్ కోసం. నీ మొబైల్ లొకేషన్ మేము చెక్ చేసాం. అజయ్ ఇంట్లో రైడ్ జరిగేటప్పుడు నువ్వు ఆ ఏరియాలోనే ఉన్నావు. ఎస్ సార్, ప్లాన్ మొత్తం ఆయుష్నే వేసింది సార్. ఇప్పుడు మాట్లాడు. సార్ ఇది మేము ఎందుకు చేసామంటే మేము పారిపోదాం అనుకున్నాం, అందుకని మేము ఈ ప్లాన్ వేసాం. అన్నయ్య వెనస్డే మధ్యాహ్నం ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తారు, క్యాష్ తో పాటు వస్తారు, జ్యువెలరీ పీసెస్ ఉంటాయి. కానీ ఆ రోజు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ రైడ్ జరుగుతూ ఉండింది, అందుకని మేము అక్కడి నుంచి పారిపోయాం. నువ్వు ఇంట్లోకి వెళ్ళలేదా? లేదు సార్, అప్పుడు మేము భయపడిపోయాం. కానీ తర్వాతే మాకు ఇదంతా డ్రామా అని తెలిసొచ్చింది సార్. ఎందుకంటే నా రూమ్ లో ఆల్రెడీ ముందు నుంచే డ్రగ్స్ ఉండేవి. పోలీస్ ఆ డ్రగ్స్ అసలు ముట్టుకోలేదు. అందుకే ఇది మా వదిన బాయ్ ఫ్రెండ్ పనేమో అని అనుకున్నాను. ఈ 3 కేసుల్లోనూ కామన్ గా ఏదో ఒక కనెక్షన్ ఉంది. అంటే ఇంట్లో నగలు, డబ్బు అన్నీ ఉన్నాయన్న విషయం వాళ్ళకి తెలిసింది. ఒకటి మెయిడ్ లేదా డ్రైవర్, వాచ్మ్యాన్, అలా అందరి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సార్ ఈ ఐషూ రూమ్ లో డ్రగ్స్ ఉన్నాయి. ఉన్నా కూడా వాళ్ళు దాన్ని తీసుకోలేదు. అలా ఉంటే వాళ్ళు డీసీడీ వ్యక్తులు కానే కారు. వాళ్ళు పోలీసులే కాదన్న అనుమానం ఇప్పుడు నాకు కలుగుతోంది. సో యు మీన్ ఇంపోస్టర్స్? ఎస్. శర్మ ఐడి కార్డు లేకుండా రీసెంట్ గా ఎవరైనా యూనిఫామ్ కుట్టారా చూడు. సార్ ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఏమైంది? మార్కెట్లో చెక్ చేశాను. ఎక్కడ యూనిఫామ్ కుడుతున్నారో వాళ్ళ కనెక్షన్స్ అంతా ఈ ఫేక్ ఆఫీసర్స్ తో లేదు. ఇన్వెస్టిగేషన్ యాంగిల్ ని చేంజ్ చేద్దాం. ఎవరింట్లో డబ్బులు నగలు ఉన్నాయనేసి ఈ ఫేక్ ఆఫీసర్స్ కి ఎలా తెలుస్తుంది? సార్ బహుశా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అవుతారా, లేదా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వాళ్ళు, లేదా సిఏ, వీళ్ళెవరైనా కావచ్చు. అరే మీరేం చేస్తున్నారు? అరే ఏదో ఒకటి చెప్పండి. అరే ఇదేంటిది సావిత్రి, ఇది ఏమనుకుంటున్నావు? ఒట్టి యూనిఫామే కదా, వాడికి నచ్చింది, వాడు కుట్టి పెట్టుకున్నాడు. పోలీసు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పటి నుంచి చాలా బాధపడుతూ ఉన్నాడు. కానీ యూనిఫామ్ వేసుకొని తప్పుదారిలో వెళ్తాడని నాకేం తెలుసండి. నా రూమ్లో ఎందుకు వచ్చారు?
చేస్తాయా? పోలీస్ స్టేషన్కి పద, పదరా పద. సార్, పూజ మేడం సీసీటీవీ కెమెరాని చెక్ చేయమని చెప్పారు. ఇందులో ఏం దొరికిందో చూడండి. చూడండి సార్, 2 ప్లేస్లోనూ ఈ కారు ఉంది. బండి మేక్ మోడల్ అన్నీ సేమ్గా ఉన్నాయి. నంబర్ ప్లేటే మారుతోంది. ఖచ్చితంగా ఫేకే. ఈ బండి గురించి ట్రాఫిక్ పోలీసుకి, పెట్రోలింగ్ టీంకి ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. ఈ అమ్మాయి మా ఆఫీస్ అకౌంటెంట్ జోషు వాళ్ళ కూతురు దీప్తి. నంబర్ ఉందా? ఉంది. నేను పోలీస్ స్టేషన్లో స్కెచ్ చూశాను. అతను నా కొడుకు రిషి. అతను ఇది దొంగిలించాడు. వెరీ గుడ్ యాదవ్, వాడి నంబర్ పంపించు. కమాండ్ మొదలు పెట్టొచ్చు. చెప్పండి సార్. చావబాలేడు సార్, దుర్మార్గుడా. ఉండండి. యాదవ్, ప్రశాంతంగా ఉండు. వీడి వల్ల నీ కెరియర్ ఏమీ పాడు కాదు. నువ్వు నిజాయితీగా నడుచుకో. నువ్వు వెళ్ళి బయట కూర్చో. తీసుకెళ్ళు. చూసావా, ఒకవైపు మీ నాన్నున్నారు, ఇటువైపు నువ్వున్నావు. కన్ఫెస్ చేస్తావా లేదా చేయించనా? చెప్పరా. పేదరికంలో మేము చాలా కష్టపడ్డాం. మా నాన్నగారు సీఏ దగ్గర అకౌంటెంట్గా ఉన్నారు. నేను ఆయన క్లయింట్స్కి ఆడిట్ చూస్తాను. నేను కామర్స్ చదివాను. వీళ్ళ అసెట్స్ని చూసేటప్పుడు ఎంత డబ్బుందో మొత్తం తెలిసింది. డిపాజిట్స్ని పూర్తిగా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ ప్లాన్ వేశాను. నువ్వు చెప్పు, నీ కదేంటి? సార్, పోలీస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. అందుకే నాన్న ఎప్పుడు తిట్టేవారు. అందుకే నాకు పోలీస్ అంటే చాలా చిరాకు. నాన్న దగ్గర నేర్చుకుందంతా వాడుకుని అందరింటికి వెళ్ళి నేను ఎప్పుడు దొంగతనం చేసేవాడిని. నేను పోలీస్ని అవమానం చేయాలని అనుకున్నాను. నువ్వు మమ్మల్ని అవమానిస్తావా? ఒకవైపు మీ నాన్న చూడు, ఎంత నిజాయితీ గల వ్యక్తో. కానీ ఇక్కడ నిన్ను చూడు, ఒక దొంగవి, రేపిస్టువి. లేదు సార్, రిషి నా బాయ్ ఫ్రెండ్. నిజాయితీ అయిన వాడు. బద్రి ఇవన్నీ చేస్తాడు. అందుకని నాకు 42 ఏళ్ల వయసు, ఇంకా నాకు పెళ్ళవ్వలేదు. నాకు కోరికలుంటాయి. నీకోసం మేమందరూ ఇరుక్కునేవాళ్ళు. నీకు తెలుసా? రేపులో ఇరుక్కుంటే తప్పించుకోలేము తెలుసా? నేను ఏ ఎవిడెన్స్ వదిలిపెట్టలేదు. లేచి నిలబడు. చెప్పరా, ఎందుకు రేప్ చేశావు? సార్, నేను రేప్ చేయలేదు సార్. నేను రేప్ చేయను సార్. నేను ఊరికే పెళ్లి కూతురు రెడీ అవ్వమంటాను. అందుకే శిల్పాన్ని చంపావా? నేను చంపలేదు సార్. నేను అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తన ప్రాణాలతోనే ఉంది. కావాలంటే మీరు నా ఫోన్ చెక్ చేయండి సార్. నేను చంపలేదు. నేను అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రిషికి ఫోన్ చేసి చెప్పాను గిరీష్ని వదిలేయమని. లేదు సార్, నేను చంపలేదు సార్. నేను చంపలేదు. గిరీష్ని ఎన్ని గంటలకు వదిలేవు? అప్పుడు టైం 1:30 అయి ఉంటుంది సార్. మేము హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని భోజనం చేసాం. నాకు బాగా గుర్తుంది సార్. వాడిని ఎక్కడ వదిలేవు? వాళ్ళ ఇంటి పక్కనే సార్ డ్రాప్ చేసాం. గుప్తా సార్, ఆ రోజు బండి ఫుటేజ్ నువ్వు చూపించావు కదా, అది మార్నింగ్ టైం. మధ్యాహ్నం ఫుటేజ్ చూపించు. ఎస్ సార్. క్విక్. నువ్వు మాకు 7:40 ఫోన్ చేశావు. పోలీసులు అప్పుడే మిమ్మల్ని వదిలినట్టు నువ్వు నాకు చెప్పావు. కానీ నువ్వు మధ్యాహ్నం 2 గంటలకు మీ ఇంటి దగ్గరకు నువ్వు వచ్చావు. మేము అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని చూసేశాం. ఇక అబద్ధం చెప్పకు. 2 గంటలకే ఇంటికి వెళ్ళావు కదా. వెళ్ళిన వెంటనే నీ భార్యని కూడా చంపావు. నేను ఇంటికి వెళ్ళి చూసినప్పుడు గిరీష్ గిరీష్ ఇదంతా ఏంటి? నువ్వెందుకు ఈ పెళ్లి చీర కట్టుకున్నావు? గిరీష్, మిమ్మల్ని విడుదల చేయాలంటే వాళ్ళు నా దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ ఇచ్చేశాను. ఆ తర్వాత నన్ను కూడా అడిగారు, వేరే దారి లేక. గిరీష్, నేను ఒప్పుకోకపోతే మిమ్మల్ని చంపేస్తానన్నారు. కానీ దీని తర్వాత ఏ ఇబ్బంది రాదు. మీరింటికి వచ్చేసారు కదా, ఇక మీదట మనం సంతోషంగా ఉండొచ్చు. నాకు ఇంక ఏమీ వద్దు. గిరీష్,
ఆ తర్వాత నేను తనని ఊరేసి వేలాడించాను. ఇక జైల్లో కూర్చొని ఊచ లెక్కబెట్టు. బద్రి, రిషి ఇంకా షైనీని పోలీస్ ఇంపర్సనేషన్, బ్లాక్మెయిల్, ఎక్స్ట్రాషన్ ఇంకా దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేశారు. బద్రి మీద 3 రేప్ కేసెస్ వేశారు. గిరీష్ ని, శిల్పాని హత్య చేసినందుకు అరెస్ట్ చేశారు. శిల్ప, మాన్సి, నిత్య వీళ్ళకి ఎందుకిలా జరిగింది? వాళ్ళు అడిగినట్టంతా ప్రవర్తిస్తే భర్తని కాపాడేసుకోవచ్చని వాళ్ళు తప్పుగా అనుకున్నారు. అదంతా సరే, వీళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కి అసలు ధరే లేదా? గిరీష్, అజయ్, విమలాకి ఈ ముగ్గురికి ఆడవాళ్ళంటే మర్యాదే లేదు. వీళ్ళకి సంబంధించి వైఫ్, కోడలు ఈ సొసైటీకి చూపించే ఒక మర్యాద. చెప్పాలంటే వాళ్ళ కోడల్ని జీతం లేని కోడలుగానే వాళ్ళు చూశారు. కుటుంబాన్ని, పిల్లల్ని కేవలం చూసుకోవాలంతే. ఒక ఆడదాన్ని మ్యానిపులేట్ చేయడం, తన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం చాలా చాలా ఈజీ. కానీ దాన్ని ఈజీ చేసింది కూడా ఆడవాళ్లే కదా. మనం ఆడవాళ్ళగా మన మర్యాదని మనమే వెతుక్కోవాలి. అప్పుడే ప్రపంచంలో ఉన్నవాళ్ళు మనకు మర్యాద ఇస్తారు. సరే, నేను దివ్యాంక త్రిపాఠి దయ్యా ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఒక కొత్త కేసుతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూడండి క్రైమ్ పెట్రోల్, విమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. ఒక్క మహిళ మీద దాడి చేసినా ఎంతో మంది మహిళలు లేస్తారు. జై హింద్.